वरंगल ईस्ट हल्के के चौराहे पर बीआरएस के साबिका एमएलए नाना पोनी नरेंद्र की क़यादत में एक महाधरने का इनेकाद किया गया ताकि बीजेपी पार्टी की तरफ से मुल्क भर में अवाम के तई अपनाई जा रही पॉलिसियों और आम लोगों के साथ बीजेपी कायदीन के जरिए किए जा रहे मजालिम के खिलाफ एहतजाज किया जा सके। प्रोग्राम में बीआरएस पार्टी कायदीन, साबिका कॉरपोरेटर्स, कलीदी कायदीन, तमाम डिवीजन्स के सुदूर इंचार्जेस, खवातीन कायदीन, नौजवान कायदीन, कारकुनान और वरंगल मशरिकी हल्के के पार्टी रैंक ने बड़े पैमाने पर एहतजाज में हिस्सा लिया। इस मौके पर नाना पोनी नरेंद्र ने कहा कि अगर लोग 2014 में चाय वाले के कौल पर यकीन करते और मोदी को वोट देते तो खवातीन की कोई हिफाजत नहीं होती। उन्होंने पूछा कि बेटी बचाओ का नारा कहाँ है। उन्होंने कहा कि बंडी संजय के बेटे का मामला इस बात की बड़ी मिसाल है कि लड़कियों को तहफ़्फ़ुज़ नहीं है। उन्होंने कहा कि अगर मुतासरा लड़की कहती है कि हमारे साथ नाइंसाफ़ी हुई तो वो बात नहीं करेगी और तशद्दुद का सहारा लेना शर्मनाक है। उन्होंने इस मसले पर जदोजहद का इंतबा दिया। అది మహిళా లోకమంతా కూడా గుర్తించాలి, మనసు పెట్టుకోవాలి, గుద్దే టైంలో గుద్దాలి అని కూడా ఈ సందర్భంగా మీకు యాద్ చేస్తున్నాం। ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు, కొంతమంది ఫోన్లు బంద్ చేసుకున్నారు, కొంతమంది అడ్రస్లు। నేనేం చెప్తున్నా అంటే మహిళలను గౌరవించలేనివాడు, సమాజాన్ని గౌరవించలేనివాడు, రాజ్యాంగాన్ని గౌరవించలేనివాడు దయచేసి రాజకీయాలలో తప్పుకోండి। ఎవడే మీకు వెయిట్ లిఫ్టింగ్ లెక్క జాకీలు పెడితే లీడర్లు కావాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు। ఇంకో మాటగా చెప్పాలంటే నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేయడం జరిగింది। మరి ఆ నీట్ ఎగ్జామ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క పరీక్షలన్నీ కూడా 65 సార్లు లీక్ అయినాయి। మరి విద్యార్థుల పట్ల నీకు న్యాయం లేదు, బాలికల పట్ల న్యాయం లేదు, కానీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తావు। బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు। పాపలు అమ్మాయిలు చదువుకోవాలి, అమ్మాయిలకు రక్షణ కల్పించాలంటారు। చెప్పినోడివి నువ్వే, ద్రోహం చేసింది నీ సహాయక మంత్రి కుటుంబమే అని కూడా నీ మాటకు విలువ ఎక్కడుందని నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది। ఇంత మోసం చేసి, ఇంత దగా చేసి, ఇంత ఆగం చేసి ప్రజల్లో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీకు మెంబర్స్ లేకున్నా వాడి బలవంతంగా గద్దె దింపి ఇవన్నీ కూడా పనులు చేశారు।